ఆయనేమో ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ దొరికితే దాన్ని ఎలా వండుకొని తినాలో చూస్తాడు ఏశావు. యాకోబుకు ఒక గొర్రెపిల్ల దొరికింది అనుకోండి, దాన్ని ఎలా పెంచాలో అని ఆలోచిస్తాడు. చెప్పలు కూడా అందరు గట్టిగా గట్టి 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 ఆమేన్. దాన్ని తినాలనగా దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా పోషించాలి, దాన్ని ఎలా కాపాడాలి. మంద మీద ప్రేమ అండి ఆయనకి. ఏశావు అంటాడు, ఏ తమ్ముడా వచ్చావా, రా త్వరగా రా వెళదాం, నేను నీకోసమే వచ్చాను, నిన్ను పికప్ చేసుకెళ్దామని వచ్చాను, వెళదాం రా అని అంటే యాకోబు అంటాడు, అన్నయ్య నేను నీ వేగంగా వెళతావు, నీతో పాటు నేను వేగంగా వస్తే నాతో పాటు ఒక మంద ఉంది, నా దగ్గర ఒక మంద ఉంది, దాన్ని వడిగా తోలేననుకో, దాంట్లో చిన్నపిల్లలు ఉన్నాయి, దాన్ని వడిగా తోలేననుకో అవి చచ్చూరుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. నేను అందుకేనండి మేము చాలాసార్లు వడిగా తోలను మేము గద్దిస్తాను కదండి. కొన్నిసార్లు కఠినంగా నేను మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న బలహీనమైన మంద కూడా ఉంటుంది. అందరికీ ఒకే భోజనం కాదు. ప్రైజ్ ది లార్డ్. వేగంగా నడిచేవాళ్ళు ఉంటారు, నిదానంగా నడిచేవాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఒక మంద కాపరిగా, ఒక సేవకుడిగా మందను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక తల్లి భర్తకు ఒకలాగా వడ్డిస్తుంది, పిల్లలకి ఇంకొకలాగా వడ్డిస్తుంది. ఇంట్లో మనవళ్ళు ఉన్నప్పుడు అన్నం మెత్తగా చేసి, అది కాపరి మనసు అండి. ఆమెను చెప్పండి గట్టిగా. అది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. యాకోబు ఒక మంద దొరికితే దాన్ని ఎలా వండుకుందాం, ఎలా తిందామని అనుకోడండి, దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా పోషించాలి, దాన్ని ఎలా నడిపించాలని కోరుకునే మంచి మనసు యాకోబుది. అందుకే లాబాను మందను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. చెప్పండి కూడా మందరు గట్టి.